1971లో పాకిస్తాన్ను దివంగత ప్రధాని ఇందిరాగాంధీ చావు దెబ్బతీశారని అన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. పాకిస్తాన్ను ఓడించి బంగ్లాదేశ్ ఆవిర్భావానికి కారణమయ్యారని తెలిపారు. ఇందిరాగాంధీని స్వయానా వాజ్పేయి మెచ్చుకున్నారని అన్నారు. ఇందిరాగాంధీ దుర్గామాతలా పోల్చారని అన్నారు జగ్గారెడ్డి. ఈరోజు ఇందిరాగాంధీ గారి గురించి ఆ రోజు ఇందిరాగాంధీ గారు భారతదేశం తరఫున ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా పాకిస్తాన్ పట్ల వారు తీసుకునే ఏదైతే నిర్ణయాలు ఉన్నాయో ఆ యుద్ధం పట్ల దాని మీద ఈరోజు అసలు ఇందిరాగాంధీ గారు ఆ రోజు ఏ రకంగా చర్చ జరిగిందో అంతకంటే ఈరోజు ఎక్కువ చర్చ భారతదేశ ప్రతి పౌరుడు కూడా ఈరోజు చర్చలో ఒక అంశం అయిపోయింది. ఇందిరాగాంధీ గారు ఆనాటి 71వ సంవత్సరంలో జరిగిన యుద్ధం గురించి ఆ రోజు అమెరికా ఆనాటి నుంచి కూడా ప్రపంచ దేశాలు భారతదేశంతో ఉన్న యొక్క సత్సంబంధాలు ఫ్రెండ్షిప్ ఏదైతే ఉండేనో ఆ రోజు ఇందిరాగాంధీ గారు తీసుకున్న పాకిస్తాన్ యుద్ధంలో మరి ఆ రోజు కూడా అమెరికా ప్రెసిడెంట్ ఇన్వాల్వ్మెంట్ కావడము, వాళ్ళు కాంప్రమైజ్ చేయాలని ప్రయత్నం చేయడము, యుద్ధం ఆపాలని ప్రయత్నం చేయడము. కానీ ఆ రోజు అమెరికా అధ్యక్షుడు ఎంత చెప్పినా ఇది భారతదేశం యొక్క నిర్ణయము, భారతదేశం ప్రజల యొక్క నిర్ణయము, వెనక్కు తగ్గేది లేదు. అమెరికా ప్రెసిడెంట్ ఆ దేశము మీరు భారతదేశంతో ఫ్రెండ్షిప్ గానే ఉంచండి, భారతదేశం పౌరుల యొక్క రాజకీయ నిర్ణయాల్లో మీరు తలదూర్చొద్దు అని మాటలు లేకుండా బాహాటంగా ఆ రోజు అమెరికా అధ్యక్షునికి గట్టిగా మందలించి యుద్ధాన్ని కొనసాగించుకుంటూ పాకిస్తాన్ని ఓడించడం జరిగింది. తప్పని పరిస్థితులలో ఆ రోజు పాకిస్తాన్ ప్రధాని ఆ ప్రెసిడెంట్ వాళ్ళందరూ కూడా భారతదేశం ముందు తల వంచిన రోజు ఆ రోజు. ఇందిరాగాంధీ గారి యొక్క ప్రధానమంత్రి హోదాలో ఇందిరాగాంధీ నిర్ణయానికి తల వంచిన రోజు 71వ సంవత్సరంలో ఆ రోజు పాకిస్తాన్ తల వంచిన రోజు. ఆ రోజున దాదాపు 90,000 నుంచి 1,00,000 మంది సైనికులు. సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ ఈటెల రాజు